ఏవీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటీవలే కాలంలో మైలారం గ్రామంలో దుర్గమ్మ మారమ్మ గ్రామ దేవతల ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దురుసుగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే ఎస్ఎస్పీ ఝాన్సీరెడ్డిపై మాట్లాడిన అసభ్య మాటలను ఖండిస్తూ సోమవారం మీడియా సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతో హామ్య నాయక మాట్లాడుతూ దుర్గమ్మ మారమ్మ ఉత్సవాల సందర్భంగా మైలారం గ్రామంలోని ఆలయానికి వస్తున్న ఎమ్మెల్యే ఎస్ఎస్పీ ఝాన్సీరెడ్డి వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుని ఎమ్మెల్యే పైన భౌతిక దాడికి దిగాలని ప్రయత్నించగా పోలీసు అధికారులు అదుపు చెప్తున్న సందర్భంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులపై అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసు అధికారులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక స్టేషన్ నుంచి ఎస్ఐ గారు కానీ వారి యొక్క బృందంగా రావడం జరిగింది. పత్రికా మిత్రులు కూడా రావడం జరిగింది. పత్రికా మిత్రులు కూడా అన్ని గమనించారు. మీరు కూడా మీ యొక్క అక్కడ జరిగిన సంఘటనను మీ సెల్ ఫోన్లో కానీ బంధించడం కూడా జరిగింది. మీరు దానికి ప్రత్యక్ష సాక్ష్యం మీరే. దాన్ని వేరే దృష్టి మళ్లించి ఎమ్మెల్యే గారే కావాలని ఇవన్నీ చేయించింది కార్యకర్తలతో అన్నట్టుగా క్రియేట్ చేసినారు. అది తప్పు. ఒకసారి గమనించండి. నిన్న మిత్రులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కానీ అమెరికా పంపిస్తామన్నారు. ఎట్లా పంపిస్తారా మీరు? ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్నారు. మీ దయాకర్ రావు గారు పౌరసత్వాన్ని ఆపడానికి ప్రయత్నం చేసి ప్రజలను మభ్యపెట్టి విత్రాలు పోవడానికి ప్రయత్నం చేసిండు. అయినా ఆ భగవంతుడు వేరే రూపంగా పౌరసత్వం అడ్డుకున్న వారసత్వం అడ్డుకోలేకపోయాడు. అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు మమ్మల్ని నెమరు చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉనికి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈవిలు ఏం చేస్తారనేటువంటి యొక్క దుందుడుకు చర్యలో వారు కానీ వారి యొక్క కార్యకర్తలేమో వారి యొక్క మిత్రబృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఏ విధంగా మమ్మల్ని ఏ విధంగా చిన్న చూపు చూసి మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అందరికీ తెలుసు. మేము ధర్నా చేసుకుంటే ఆ ధర్నాలో కూడా మమ్మల్ని అందరినీ కేసులు పెట్టించిన రోజులు మేము మర్చిపోలే. జైలుకు పంపిన రోజులు మేము మర్చిపోలే. మేము ఎక్కడైనా మీటింగ్ అవుతుంటే పార్టీ మీటింగ్ అవుతా అంటే మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఇండ్లల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మా ఇండ్ల పెట్టిన ప్రెస్ మీట్లో 13వ తారీఖు మైలారం గ్రామంలో మారమ్మ దుర్గమ్మ ఉత్సవాలకు మా ఎమ్మెల్యే మేడం ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దానిలో భాగంగా టీఆర్ఎస్ నాయకులు నేను ఇంతకుముందు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ గుండాలని సంబోధించిన అది వాస్తవాన్ని వాళ్ళు నిరూపించుకోవడం జరిగింది. ఆ అక్రమ కేసులు పెట్టడం, మా మీద అక్రమ కేసులు పెట్టడం అని పదే పదే ఆరోపణలు చేయడం సరికాదు. అక్రమ కేసులు ఎవరు పెట్టారు? మీరు ఏ తప్పు పని చేస్తే పెట్టారు? పదే పదే కాంగ్రెస్ నిందించడం కరెక్ట్ కాదు. నేను మునవతి నరసింహనాయక్ మాట్లాడతాడు. వాళ్ళ కార్యకర్తలు ర్యాలీగా వస్తే మా కాంగ్రెస్ కార్యకర్తల గుండెలో రైలు పరిగెత్తినాయట. నరసింహనాయక్ మా ఎమ్మెల్యే మేడం వచ్చిందా ఝాన్సీ మేడం వచ్చిందా అనేది అవగాహన కూడా లేదు. సరే, ఆయనకు తెలియదు. మా మైలారం గ్రామస్తులు ఆయన తప్పుదో ఏదో మిస్టేక్గా మాట్లాడించారు. అది ఆయన విజ్ఞతగా వదిలేస్తాను. పదే పదే మా ఎమ్మెల్యే మేడం మీద, మా ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి మేడం మీద ఆరోపణలు చేసిన మాత్రం సరికాదు. మేము ఊరుకునే సవాల్ లేదు. నరసింహనాయకు మీ మేడాన్ని అమెరికాకు పంపిస్తాం అని పదే పదే సంబోధించడు. అది ఎంతవరకు కరెక్టు? మీ మాజీ మంత్రి దయాకర్ రావును మా 26 ఏళ్ళ యశస్విని మేడం పాలకుర్తినిచ్చి పరదగిరి దాకా తరిమి కొట్టిన చరిత్రను మర్చిపోతావు. నీకు నరసింహనాయకు నీకు చెప్తున్నా, మొన్న కూడా నువ్వు ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసినావు. నువ్వు నిరూపించాలి. నిరూపించి బహిరంగ చర్చకు సిద్ధం మేము. నిన్న జడ్పీటీసీ రంగకుమార్, మాజీ జడ్పీటీసీ రంగకుమార్ మాట్లాడతాడు. ఎమ్మెల్యే మేడంను కావాలని తీసుకొచ్చినాం మైలారం గ్రామానికి అనేది పదే పదే ఆరోపిస్తాడు. ఎమ్మెల్యే మేడం పండుగకు మా దళిత సోదరులు ఆహ్వానం మేరకే బోనాల పండుగలో ఆడపడుచుగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు మైలారం గ్రామం రావడం జరిగింది. వారు నిన్న శ్రీనివాసరెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ రంగకుమార్ గారు, నరసింహనాయక్ గారు చెప్పేది ఏంటంటే, మేము ర్యాలీగా వచ్చినాం, ప్రశాంతంగా ఉన్న మైలారం గ్రామంలో వివాదం చేయడం కోసమే వచ్చినాం అనే పదే పదే ఆరోపిస్తున్నారు. ర్యాలీ అనేది మా గ్రామంలో ప్రతిసారి ప్రశాంతంగా వాతావరణంలో బోనాలు కానీ, మారమ్మ బోనాలు కానీ, ముత్యాలమ్మ బోనాలు కానీ, దుర్గమ్మ బోనాలు కానీ ప్రశాంతంగా జరగడం జరిగింది. దానిని వాళ్ళు ర్యాలీగా వచ్చి బీఆర్ఎస్ గుండాలు వచ్చి ఆపడం జరిగింది. వచ్చే బోనాలకు అడ్డం వచ్చి బల నిరూపణ కొరకు రావడం జరిగింది. వారే చెప్పారు, మా బలం ఎక్కువైంది, వాళ్ళ బలం తక్కువైందని. బలం తక్కువ ఎప్పుడైనా ఆగే ఉంటారు కదా. మా మేడం గారు కూడా ఒక సైడ్ నిలబడి మనకు వివాదం వద్దు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే పోదామని అనడం జరిగింది. దానికి బోనాలు
చిన్న ఘటన కావాలని కల్పించుకొని చేసి మేము కూడా సరే చిన్న చిన్న విషయాలు ఎందుకని మాట్లాడి వదిలిపెట్టడం జరిగింది. దాన్ని కావాలని మళ్ళా నిన్న టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టడం జరిగింది. ఒక బోనాలు ఓన్లీ గ్రామం మొత్తం కావాయి, ఫస్ట్ ఎస్సీలై వస్తాయి. అయితే సుమారు 30 సంవత్సరాలు ఇక్కడ దయాకర్ రావు రాజకీయం చేపట్టి, కానీ ఒక్కరోజు కూడా ఎస్సీల పండుగకు రాదలుచుకోలే ఆయన. బాగా చూడండి, ఎన్నడన్నా వచ్చిండా ఎస్సీ సోదరులు అందరు పోయి మరి ఈ టైంకి మా బోనాలు వస్తాయి, తర్వాత ఊరు మొత్తం బోనాలు వస్తాయంటే నేను ఖచ్చితంగా ఎస్సీల కొరకు వస్తా, నైటు రావచ్చు రాకపోవచ్చు తెల్లారి చూద్దాం అని ప్రేమతోటి రావటం జరిగింది. వచ్చిన దాన్ని ఎవరైనా ఈయన కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు కూడా ఒకటే మాట్లాడాడు, మండల్ పార్టీ అసలు టీఆర్ఎస్ పార్టీ లేదు, ఆ ఊరు మొత్తం కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడా లేదు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ అవపడ్డది అని చెప్పాడు. మంచిదే, మరి మొత్తం టీఆర్ఎస్ పార్టీ అవపడ్డాక కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడొచ్చి దాడి చేశారు నీ మీద? నువ్వు మాట్లాడిన పదమే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేసిరని చెప్తావు, టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ లేదనటం ఒక భాగం. దాని తర్వాత ఎసుంటి మాటలు జారినావంటే నువ్వు ఓవర్గా మాట్లాడటం జరుగుతుంది. నరసింహనాయక్ ఝాన్సీ ఎస్ఎస్పీ రెడ్డిని అమెరికాకు తరిమి కొడతారని చెప్పటం జరిగింది నువ్వు. కానీ నీ దయాకర్ రావుని సుమారు ఆయన మనోరాలు ఏజ్కి ఉన్నది, ఇక్కడ నుంచి పర్తగిరికి తరిమి కొట్టింది. అతన్ని ఎట్లా తీసుకొచ్చుకోవాలి మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఆలోచించుకోండి. ఝాన్సీ మేడం దాకా పోయే హక్కు నీకు లేదు, ఆ స్థాయి కాదు నువ్వు. సంబరాలతో ఉత్సాహపరిచేవారు. కానీ మొన్న యశస్విని రెడ్డి గారు వస్తున్నారని తెలుసుకున్న క్రమంలో బీఆర్ఎస్ వాళ్ళు అల్లరి సృష్టించడానికి మాత్రమే ముందుగా ఊకల్ క్రాస్ కాడికి మేడం వచ్చి అనగానే వాళ్ళు పని కట్టుకొని అల్లరి చేయడానికి మూకుమడిగా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారిని మనసు బాధ పెట్టడానికి అల్లరి చేయడానికి మాత్రమే వాళ్ళు వచ్చింది, కానీ అది సానుభూతిగా వచ్చింది కాదు. వాళ్ళు వచ్చే అవసరమే లేదు, వాళ్ళని ఆహ్వానించలేదు. ఎందుకంటే వాళ్ళని ఆహ్వానించలేదు. మీరు రండి మా ఉత్సవాన్ని ఆహ్వానించినప్పుడు కదా వాళ్ళు వచ్చేది. వచ్చిన వాళ్ళు సానుభూతి చూపించాలి కదా. సానుభూతి చూపించక బదులు వాళ్ళు అల్లరి సృష్టించడానికి, హరాస్మెంట్ చేయడానికి, ఎమ్మెల్యే పేరును బదనాం చేయడానికి, ఇంకా చిన్న వయసులో ఉన్న ఎమ్మెల్యేను ఏదో ఇరుకుల పెట్టడానికి వచ్చిందే తప్ప అది సానుభూతితో వచ్చింది కాదు. వచ్చిన వాళ్ళు ఊకోక పోలీసు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళు కేసు పెట్టడం, వాళ్ళు తనంతట వాళ్ళు చేసిందే. కానీ పోలీసు వాళ్ళకు వీళ్ళు అల్లరి చేసిండు, వాళ్ళ మీద కేసు పెట్టుమని ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ వాళ్ళని అడిగింది లేదు. అది వాళ్ళ పని వాళ్ళు చేసారు. ఆ పని కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద రుద్దడం ఎంతవరకు సమంజసము? మరి దయాకర్ రావు కూడా కాంగ్రెస్ గుండాలు అని మరి పదే అప్పుడు ఇప్పుడు మాట్లాడతాడు. కానీ దయాకర్ రావు గురించి 2 ముచ్చట్లు మాట్లాడదలుచుకున్నాను. దయాకర్ రావు మీకొక్కటే చెప్తున్నా, దళిత బంధు ఊళ్ళో ఎంతమందికి ఇచ్చిండ్రు? ఎవరైనా ఏ ఊళ్ళో ఎంతమందికి ఇచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్లు ఏ నాణ్యత ప్రకారం కట్టిండ్రు? అందులో ఏమన్నా నాణ్యత ఉన్నదా? రేపో మాపో కూలిపోతాయి. మరి మీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మీరు మంత్రే కదా, మరి కాలనీలో ప్రతి ఎస్సీలకు ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలు చేసి ఎవరికైనా